పాతకాలం నాటి పద్ధతిలో గుమ్మడికాయ పులుసు లేదంటే గుమ్మడికాయ దప్పలాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. గుమ్మడికాయని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల ఉండే గుజ్జుని కూడా మనం పులుసులో ఉపయోగించుకోవచ్చు. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పులుసు ఉడికేటప్పటికి మరింత చిక్కగా ఉంటుంది. లోపల ఉండే గింజల్ని ఆరబెట్టుకుని ఈ విధంగా ఒలిచి తింటే చాలా బాగుంటాయి. ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, ఉల్లిపాయలు వేగడానికి సాల్ట్, దంచిన వెల్లుల్లి వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు ఇంకా గుమ్మడికాయ గుజ్జు వేసుకుని బాగా కలుపుకోవాలి. పులుసుకి తగ్గట్టుగా సాల్టు, చింతపండు వాటర్ని వేసుకుని తగినంత వాటర్ కూడా వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఇందులోకి మీరు తినగలిగే విధంగా కారం, ఇంకా 2 స్పూన్ల పులుసు పొడి, కొద్దిగా బెల్లం పొడిని వేసుకుని బాగా మరిగించుకుని